హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్గా మా ఇంట్లో ఈరోజు పీతల పులుసు చేశాను. అది కూడా ఆంధ్రా స్టైల్ పీతల పులుసు. చాలా టేస్టీగా ఎమ్మీగా సూపర్ ఉంటుంది. ఈసారి మీరు క్రాబ్స్ తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ఇలా క్రాబ్స్ పులుసు ఆంధ్రా స్టైల్లో చేసుకోండి. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను మీకు పీతల్ని చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ పీతలు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా వాటి గెంటెలు అవన్నీ కూడా సపరేట్ చేసేసుకున్నాను. నీసు వాసన రాకుండా ఉండాలి. లాస్ట్లో క్లీన్ చేసిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకుని క్లీన్ చేసుకున్నట్లయితే నీసు వాసన కూడా రాదు, చక్కగా బాగుంటుంది. ఒక్కసారి ఈ ఆంధ్ర స్టైల్ పీతల పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయింది. ఈ ఆయిల్లోకి ఒక పచ్చిమిర్చి పొడవుగా సన్నగా ఇలా కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చిని చిన్నది యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇదే టైంలో వేసేసుకోండి. వేసుకుని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి మనకి సాఫ్ట్గా సెమీ సాఫ్ట్గా మగ్గించుకోవాలన్నమాట ఈ ఆయిల్లోనే. చూసారు కదా, ఇలా మగ్గించేసేసుకుంటూ మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గిపోయాయి. ఇదే టైంలో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఈ క్రాబ్స్ పులుసు ఎక్సలెంట్ ఉంటుంది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమోటా ముక్కల్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఈ టమోటా ముక్కలు కూడా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం వీటిని మగ్గించుకోవాలి. ఈ టమోటా ఆనియన్స్ ఇంకాస్త మగ్గాలి అని అంటే దీనిపైన ప్యాన్ పైన కొంచెం మూత కవర్ చేసి ఒక 10 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మంచిగా టమోటాలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. చూసారా, ఈ విధంగా ఉడికిపోయాక ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ని యాడ్ చేసేసుకుందాము. ఈ క్రాబ్స్ అన్నీ కూడా ఈ కర్రీలోకి యాడ్ చేసేసాము. యాడ్ చేసేసి ఒకసారి అంతా కూడా ఆయిల్లో ఒక 5 మినిట్స్ కలుపుతూ మనం వేయించుకోవాలన్నమాట. అప్పుడే ఈ పీతల పులుసు అద్దరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉంచుకున్నట్లయితే కొంచెం సెట్ అవుతాయండి. ఇవి 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. పీతలు ఉడికేటప్పుడు మనకి వాటర్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ టైంలో ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే ఇందులో మనకి స్పైసీకి కారం ఎంత తింటామో ఇంట్లో అంత తగ్గట్టుగా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి అంతా కూడా మంచిగా ఈ క్రాబ్స్కి ఉప్పు కారాలు పట్టేటట్లు అంతా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చక్కగా ఒకసారి ఈ విధంగా అంతా కూడా కలిసేటట్లుగా మంచిగా కలర్ఫుల్గా అయితే ఈ పీతలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మూతని కవర్ చేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మగ్గించుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మరొక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు నేను ఈ ఆంధ్ర స్టైల్ పీతల పులుసు అసలు స్పెషల్ ఏంటంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. తీసుకొని మంచిగా ఒక 10 నిమిషాల ముందే 10 నిమిషాలు నానబెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులోకి వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి, చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అంటే మనకి పీతలు లైట్గా సగం మునిగేంత వరకు వేసుకోవాలండి. చక్కగా అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ట్రస్ట్ మీ, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఈ టైంలోనే సాల్ట్ సరిపోతుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకుని లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం గార్నిష్ కోసం పైన కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 15 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపు చక్కగా ఉడికించేసుకున్నట్లయితే చూసారు కదా, క్రాబ్స్ కర్రీ గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుందన్నమాట ఈ పీతల పులుసు. సో ఆంధ్ర స్టైల్లో ఇలా చేసుకోండి. కొంచెం చింతపండు రసం వేసుకుని చేసుకున్నామంటే టేస్ట్ అబ్బాబా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా, పీతల పులుసు మంచిగా రెడీ అయిపోతుందన్నమాట. ఇక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరో 10 నిమిషాలు ఉంచేసుకున్నట్లయితే మంచిగా ఈ పీతల పులుసు ఈ క్రాబ్స్కి పట్టి చాలా చాలా రుచిగా ఉంటుంది. సో నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. మంచిగా ఈ క్రాబ్స్ బాగా కుక్ అయిపోయి ఈ ఆంధ్ర స్టైల్ పీతల పులుసు అయితే ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్. స్కిప్ చేయకుండా తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఫైనల్గా అయితే నేను ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను.
ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ పీతల పులుసు అయితే మనకి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. బగారా రైస్లోకి అండ్ వైట్ రైస్లోకి సూపర్. చాలా టేస్టీగా ఉండి ఈ ఆంధ్ర స్టైల్ పీతల పులుసు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.